నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. టంగుటూరు వ్యవసాయ సొసైటీ చైర్మన్గా మక్కెన హరిబాబు ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. అర్హులైన పేద ప్రజలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు గృహ నిర్మాణానికి ఇవ్వాలని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఘనంగా సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలు. టంగుటూరు వ్యవసాయ సొసైటీ చైర్మన్ మక్కెన హరిబాబు ప్రమాణ స్వీకారంలో రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ రైతు సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వం విధ్వంసకర పాలన కొనసాగించిందని, రైతులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. సొసైటీని లాభాల బాటలో తీసుకొచ్చేందుకు కృషి చేయాలని మక్కెన హరిబాబుకి సూచించారు. అదేవిధంగా రైతులకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండాలని అన్నారు. టంగుటూరు సర్పంచి మద్దిరాల మమత, మాజీ సర్పంచి బెల్లం జయంతిబాబు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చదరవాడ చంద్రశేఖర్, కామని విజయకుమార్, బెదవాడ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గారి చేతుల మీదుగా ఈనాటి పిఎసిఎస్ చైర్మన్ గారికి సన్మాన కార్యక్రమం జరుగుతోంది మీ అందరి సమక్షంలో. అలాగే సభ్యులు కూడా మినిస్టర్ గారు సన్మానం చేయబోతున్నారు. మీ కరతాందోళనాల మధ్య అందరూ కూడా నేను స్వయంగా సహాయము, స్వయం బాధ్యత, ప్రజాస్వామ్యము, సమానత్వము, ఏకత్వం వంటి సహకార విలువలను పాటిస్తూ నిజాయితీ, నిష్కపటము, సాంఘిక బాధ్యత, పరోపకారం వంటి నైతిక విలువలను విశ్వసిస్తూ నాకు అప్పగించిన సంఘ నిర్వహణ బాధ్యతలను అంకిత భావంతో నిర్వహిస్తానని, సహకార చట్టము, సంఘ బయలాల ప్రకారం నడుచుకుంటూ సభ్యుల అభ్యున్నతి కృషి చేస్తూ తద్వారా సహకారోద్యమం బలోపేతానికి నా వంతు శాయశక్తిలా కృషి చేస్తానని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వారిగా మన ప్రభుత్వం ముందుగా సంతోషంగా ఉన్నది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దీంతోపాటు మనకు ముసికి ఎప్పుడు నీళ్లు ఉండవు. దీనికి కూడా శాశ్వతంగా నాగార్జున సాగర్ నీళ్ళు హక్కు తీసుకొచ్చాం. ఈ వేసవిలో కూడా ఈ ప్రాంత రైతులకి ఏదైనా పశువుల మేత కావచ్చు, ఏదైనా పంటలకు కావచ్చు, మనం స్కీమ్ మీద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన వల్ల కష్టసాధ్యమైనటువంటి నాగార్జున సాగర్ నీళ్లు ముసికి 0.6 టీఎంసీల హక్కు కల్పించారు. అదేవిధంగా మీకు ఇటు పక్కన ఉన్నటువంటి పాలేరు కూడా 1.6 టీఎంసీల నీటిని మనకి వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి హక్కు ఇచ్చారు. హక్కు అనేది కల్పించిన తర్వాత ఎప్పటికైనా కానీ ఈ ప్రాంతం నేను కూడా అయితే కనీసం 10-15 సంవత్సరాల నాటి చెక్ డ్యామ్స్ కట్టుకొని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ తీసుకుంటే మన కొండే నియోజకవర్గంలో చాలా వరకు రైతులకి నీటి సమస్య పరిష్కారం అయ్యేదానికి సహకరించినటువంటి పూర్తిగా నాకు సహకరించినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ నీటి కేటాయింపు అనేది చూడటానికి మీకు దాని విలువ అర్థం కాలేదు. విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తెలిపారు. మార్కాపురం పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ పరిధిలోని 6 నుంచి 17 సంవత్సరాల దివ్యాంగుల విద్యార్థులకు ఉచిత ఉపకరణాల కోసం స్క్రీనింగ్ సెంటర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ వైద్య పరీక్షలు జరిగిన వెంటనే ఒక 2 నెలల లోపల ఆ పిల్లలకు అవసరమైనటువంటి పరికరాలు ఏదైతే వీల్ చైర్ అవసరమా, లేదంటే స్టాండ్ అవసరమా, లేదంటే ఇంకోటి ఏం అవసరము, ఇటువంటి అన్ని కూడా మీకు ప్రభుత్వం తరఫున అందించడం జరుగుతుంది. వీటితో పాటు విద్యా అవకాశాలు అంటే మీరు చదువుకునే దానికి ప్రభుత్వం ఏ రకంగా ఖర్చు చేయబోతా ఉందో కూడా మీ దృష్టికి ఇప్పుడు అధికారులు తీసుకొని వచ్చారు. దీన్ని సద్వినియోగపరచుకొని మీరు మన పిల్లలకు బంగారు భవిష్యత్తు వచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. మన పిల్లలు ఈ రకంగా కావటానికి ఇది ఎవరి తప్పు కాదు, అది సృష్టిలో జరిగినటువంటి తప్పులు. ఆ సృష్టిలో జరిగినటువంటి తప్పుల్ని మనము మన పిల్లలకు కాని రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మీరందరూ మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా మా దృష్టికి కూడా తీసుకొని వస్తే తప్పకుండా మీకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందే విధంగా
పేదలకు గ్రామాల్లో 3, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలంతో పాటు గృహ నిర్మాణం కోసం 5 లక్షలు ఇవ్వాలని, ఆ దిశగా పోరాటాలకు సమాయత్తం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు. ఒంగోలులో సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమది డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గత ఏడాది 22 సార్లు ఢిల్లీ వెళ్లి 1.75 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై నోరు మెదపడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో DAP, యూరియా నల్ల బజారుకు తరలిపోతున్నా పట్టించుకోవటం లేదని, ఎమ్మెల్యేలు మాత్రం అంగళ్ళు తెరిచారని ఆరోపించారు. కాకినాడ పోర్టుకెళ్లి బియ్యం అక్రమ రవాణాపై ప్రశ్నించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వ హయాంలో కనీసం ఒక్కసారైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. బహిరంగ సభలో పార్టీ జాతీయ కార్యదర్శి కె నారాయణ, AIKS జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, JV సత్యనారాయణమూర్తి, నాయకులు జిల్లి విల్సన్, P హరినాథ్ రెడ్డి, P రామచంద్రయ్య, జగదీష్, జంగాల అజయ్ కుమార్, ఓబులేసు, KVP ప్రసాద్, G ఈశ్వరయ్య, సినీ నటుడు మాదాల రవి తదితరులు పాల్గొన్నారు. జీవనం చేస్తా ఉన్నాడు. గవర్నర్ ఎవరు? గవర్నర్ కేంద్ర బ్రోకర్. ప్రథమ పౌరుడు తర్వాత ద్వితీయ పౌరుడు అంటే ఎందుకు లేదంటే మీరు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారా? బ్రిటిష్ సామ్రాజ్యవాదికి వ్యతిరేకంగా పోరాటం ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనం అందరం కూడా కలిసికట్టుగా ఒకే దేశంగా ఉన్నామంటే మీకున్నటువంటి 95% మీడియా మీ చేతుల్లో ఉంది, సోషల్ మీడియా మీ చేతుల్లో ఉంది, పెంపుడు కుక్కలతో మీ చేతుల్లో ఉన్నాయి. మీరు ఓడించండి. నాకు సిద్ధాంతం బాగలేదు అది వాళ్ళు చంపుతారా? చంపడం అంటే అర్థం ఒకటి ఉంది. చిత్తం శివుడి పైన, చూపు ప్రసాదం పైన. వాళ్ళు నక్సలైట్ కాదు, వాళ్ళకి కావాల్సింది అడవి సంపద, అమ్మోరి సంపద అడవి ప్రాంతంలో ఉంది. అడవి ప్రాంతంలో గిరిజనులు ఉన్నారు. కొండమ్మ తల్లిని నమ్ముకొని బతికేటువంటి గిరిజనులు ఉన్నారు. వాళ్ళని ఖాళీ చేసే తప్ప ఈ అడవి ప్రాంతాన్ని వాళ్ళకి స్వాధీనం సాధ్యం కాదు. వాళ్ళు ఖాళీ చేయాలంటే నక్సలైట్ ఉన్నారు, ఇక్కడ నక్సలైట్ మద్దతు ఇస్తున్నారు అని నక్సలైట్ పేరుతో గిరిజనులు మొత్తం సంపాదిస్తున్నారు. అంటే అత్యధిక ప్రజానీకం వాడుతున్నటువంటి పేద ప్రజాని చెప్పుల పైన ఇలాంటి పన్నులు వేస్తే ఎంతో అలాగే అడిగిపోతుంది. మహారాజులకు ఏమో తగ్గించాం, 10% తగ్గించింది. పేదవాడు వాడేదాన్ని మాత్రం 5%, 12%, 18% చేస్తుంది. ఇప్పుడు మనం వాడుతా ఉన్నాం. ఏడంత మహిళలు కూర్చున్నారు, అంత కూర్చున్నారు. మన ఓపెన్ వేసుకొని రంగు వేసుకున్నాడు బాగా.
ఆ రంగు కొంటే చేస్తే పన్ను కట్టాలి లేదా? జుట్టుకు పన్ను, సినిమాలకు పోతే పన్ను. ఇప్పుడు మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చారు. మరి ఎంతమంది ఫ్రీగా వచ్చారో తెలియదు. మంచిదే, మరి మహాసభలకి దీన్ని వస్తే బాగానే ఉంటుంది. కానీ రావడం కానీ పేరుకు మాత్రమే మహిళలకు ఫ్రీ బస్సు అన్నారు. దానికి అనేక ఆన్సర్లు పెడుతున్నారు. శవాల పైన కూడా పన్ను వసూలు చేసి ఖజాను నింపుకుంటూ 22 లక్షల కోట్ల రూపాయలు సంపాదించాలని చెప్పడం అంటే సామాన్య ప్రజానీకుల గోల్డ్ కూడా వసూలు డబ్బులు అనుకోండి. కానీ కాదు, దాదాపు 15-16 లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి వెళ్ళిపోయారు. లండన్లోనూ కెనడాలోనూ ఉన్నారు. ఆ 29 మందిలో 28 మంది గుజరాత్ వాళ్ళే. దానిలో 7 మంది మోడీ ఇంటి పేరు కలిగిన వాళ్ళే. ఒక్క విజయ మాల్యా అని గుజరాత్ వాడు కాదు. వాళ్ళందరూ ఎవరు కాపాడుతున్నారు? వాళ్ళు హాయిగా కేంద్రీయ సంఘం ఉన్నారు కదా అక్కడ. నీరవ్ మోడీ, విజయ మాల్యా అంత పార్టీలు చేసుకుంటున్నారు కదా. విజయ మాల్యా నాకు ఖాళీ ఉండలేను, నాకు 3 పెళ్ళాలని అడుగుతున్నాను. భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ 25వ మహాసభలు చండీగఢ్ నగరంలో జరుపుకోవడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ దేశంలో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ మహాసభలకు కూడా ఎనలేని ప్రాధాన్యత ఉందని కూడా మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి రేపు డిసెంబర్ 26వ తేదీ నాటికి 100 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. దాని గురించి నువ్వు మాట్లాడడంలే. పోలవరం ఎత్తు తగ్గించారు, దాని గురించి మాట్లాడడంలే. వెనకబడిన ప్రాంతాలు ఉత్తరాంధ్ర రాయలసీమకు నిధులు ఇవ్వడం లేదు, దాని గురించి నువ్వు మాట్లాడడంలే. రైతులను కలంపోటుతో నిర్దాక్షిణ్యంగా తొలగించారు. అదేవిధంగా మార్చి నెలలో 1400 మంది పర్మనెంట్ కార్మికులందరూ కూడా VRS ఇచ్చి పంపారు. పైగా ఇవాళ 1017 మంది పర్మనెంట్ కార్మికుల లిస్టు తయారు చేశారు. వాళ్ళందరినీ VRS కింద పంపిస్తూ ఉన్నారు. దానికి క్యాపిటల్ మైన్స్ అడగడంలే, నిధులు అడగడంలే. ఏమడుగుతా ఉన్నారు? మిట్టల్ కంపెనీకి క్యాపిటల్ మైన్స్ ఇవ్వమని అడుగుతా ఉన్నారు. మిట్టల్ కంపెనీకి పర్మిషన్స్ ఇవ్వమని అడుగుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారా, లేక తెలుగుదేశం ఎంపీలను మిట్టల్ అనే గాడిద కొడుకు మిమ్మల్ని నామినేట్ చేశాడని అడుగుతా ఉన్నా. నీవంటే మాకు వ్యక్తిగతంగా ఎలాంటి వైరం లేదు. పైగా ఇంతో మేము ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళమే నీతో. కానీ ఇవాళ నీవు చాలా పెద్ద తప్పు చేస్తూ ఉన్నావు. చాలా పెద్ద తప్పు చేస్తూ ఉన్నావు. చరిత్రలో జరగరాని తప్పు చేస్తూ ఉన్నావు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలి, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని అందరికంటే ముందుగా ఎర్ర జెండా పైకెత్తిన పార్టీ మన భారత కమ్యూనిస్ట్ పార్టీనే. రాష్ట్ర వ్యాప్తంగా మన కామ్రేడ్స్ అందరు కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారు. కామ్రేడ్స్ ఒకటి మాత్రం గ్యారంటీ చెప్తా, మిగతా వాగ్దానాలు ఏమో కానీ ఈ రాష్ట్రంలో ప్రతి పేదవానికి ఇల్లు వచ్చేంత వరకు అందరికంటే ముందుండి పోరాడాల్సిన పార్టీ, పోరాడే పార్టీ ఎర్ర జెండా పార్టీ అది మన భారత కమ్యూనిస్ట్ పార్టీనే. 26 జిల్లాల్లో కూడా జెండా లేపాలి. రేపు రాష్ట్ర మహాసభలో కూడా దానిపైన డిస్కస్ చేయబోతా ఉన్నాం. పుస్తక పఠనంతో విజ్ఞానం వికాసం కలుగుతాయని సిపి జాతీయ కార్యదర్శి కె నారాయణ పేర్కొన్నారు. ఒంగోలు పీవీఆర్ హై స్కూల్ మైదానంలో నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శనలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. మన చరిత్ర, భారతీయ దర్శనం అనే పుస్తకాలను ఆవిష్కరించారు. బుక్ ఎగ్జిబిషన్ ఎక్కడ ఏర్పాటు చేసినా సందర్శిస్తానని తెలిపారు. సెల్లో చదవటం కన్నా పుస్తకంలో చూసి చదవటం మానసిక వికాసానికి తోడ్పడుతుందని అన్నారు. మాదాల రంగారావు కుమారుడు సినీ నటుడు మాదాల రవి మాట్లాడుతూ ప్రకాశం జిల్లా సినిమా రంగం గురించి మాట్లాడారు. ఇక్కడి నుంచి వచ్చిన అనేక మంది కళాకారులు సినిమా రంగంలో అగ్రతారులుగా వెలుగొందారని అన్నారు. కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రనాయక్, జేవీవి నాయకులు ఏవి పుల్లారావు, విజయవాడ బుక్ ఫెస్టివల్ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మయ్య, మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
అలాంటి ఒంగోలు ఎగ్జిబిషన్ 4వ ఎగ్జిబిషన్. గతం ఒకసారి వచ్చాను ఇది, గతంలో ఎప్పుడో ఒకసారి వచ్చాడు. నాకు ఏమాత్రం ఖాళీ ఉన్నా ఎగ్జిబిషన్ జరుగుతుంటే వెళ్తా. విజయవాడ, హైదరాబాద్, ఒకసారి ఢిల్లీ కూడా వెళ్ళాను. ఈ రాను రాను ఏమవుతుందంటే చదువుల సంఖ్య తగ్గుతుందనేటువంటి వాదన అవుతుంది. ఎందుకంటే టీవీలు వచ్చిన తర్వాత కొంచెం తగ్గాయని, చదివేదానికన్నా చూసేది సులభం, వినేది ఇంకొంచెం సులభం. దానిలో కొంత తగ్గిందని ఒక వాదన. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చి వాట్సాప్ ఇవి వచ్చిన తర్వాత మొత్తం ఫోన్లోనే వచ్చేస్తుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, నాకు అన్నీ వస్తాయి, అన్ని పేపర్లు వస్తాయి, సాహిత్య ప్రియులు కూడా వార్తగా సమర్పిస్తారు. కానీ అవి ఎంత చదివినా ఫోన్లో పుస్తకం తీసి చదవడానికి అంత ఆనందం ఇంకొకటి ఉండదు. పేపర్ కూడా రోజు వస్తాయి. పేపర్ చదివితే వచ్చేటువంటి ఆనందం ఫోన్లో వచ్చేటువంటి వార్త సాధ్యంగా అవగాహన కాదు. ఇది హెడ్డింగ్ చూసుకోవచ్చు అంతే, విజ్ఞానం రాదు. ఇప్పుడు వీక్లీస్ కూడా మామూలు సోషల్ వీక్లీస్ కూడా వస్తున్నాయి. స్వాతి కూడా ఈ మధ్య ఫోన్లో వస్తూ ఉంది. అది ఒరిజినల్ వీక్లీ చదవడానికి దీనికి తేడా వస్తుంది. అయితే ఈ మధ్య నేను సర్వే చేసి చూస్తే వారు రాసిన ఈ ఒంగోలు నుంచి వచ్చిన రచయిత రాసిన పాటే ఓ చౌదరి గారు, ఓ రెడ్డి గారు, ఓ నాయుడు గారు, మీ పేరు చివర ఈ తోకలెందుకు, ఈ ఊరి చివర మా పాకలెందుకు అని ఇలా ఎన్నో అభ్యుదయ రచనలు ఒంగోలు నుంచి వచ్చినాయి. మాకు మా నాన్నగారి ఆఫీసు అంటే నిత్యం రచయితలు, కళాకారులు, ఒక సాంస్కృతిక సందడి యాగంలాగా అనునిత్యం అభ్యుదయ రచనలు జరుగుతూ, ఎందుకంటే ఇక్కడే నాకు బాగా గుర్తు ఎంవిఎస్ హరనాథరావు గారు, అలాగే వారి బ్రదర్ రాజా గారు ఎన్నో అద్భుతమైన సినిమాలకు రాశారు. నీటి భారతం అనే సినిమా ఎంవిఎస్ హరనాథరావు గారు రాసిన గొప్ప రచనే. అలాగే నవభారతం అనే సినిమా మరుదూరు రాజా గారు. మెప్మాలో అవినీతి పర్వం షరా మామూలైంది. నకిలీ గ్రూపుల పేరుతో కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది స్వయం సహాయక సంఘాల మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లగా నేడు మరో అవినీతి పర్వం బయటపడింది. దిబ్బల రోడ్లోని సాయిరాం గ్రూపుకు చెందిన మహిళలు తమ గ్రూప్ లీడర్ అవినీతికి పాల్పడ్డారంటూ మెప్మా పీడీకి ఫిర్యాదు చేశారు. తాము బ్యాంకుకు చెల్లించమని ఇచ్చిన సొమ్మును గ్రూప్ లీడర్ నూర్ బాషా చెల్లించకుండా సొమ్ము దోచుకున్నారంటూ పీడీ ఎదుట వాపోయారు. ఇదేమిటని ప్రశ్నించిన సభ్యులపై తన భర్తతో కలిసి గ్రూప్ లీడర్ తమపై దాడి చేశారని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 3 లక్షల రూపాయల మేర అవినీతికి గ్రూప్ లీడర్ పాల్పడిందని సభ్యులు ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు. వాళ్ళిద్దరే గ్రూప్ సభ్యులు వచ్చేస్తున్నారు సార్, బయట ఉన్నారు. ఇతను వాళ్ళ గ్రూప్ సభ్యులు కానూని ఇతను తీసుకొచ్చారు. 37 అట్లా కొట్టి మళ్ళీ నేను గుండె చేశామని చెప్పి వాదం పెట్టుకొని వాళ్ళ అబ్బాయి ఆడుతున్నా ఇండియా అటువంటి చెండు కూడా అయిపోయింది. వాళ్ళ హస్బెండ్ పని లేదు కూడా ఉద్దేశంతో వచ్చారు. విద్యుత్ సంస్కరణలు వేగం పుంజుకున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న మాట ఇచ్చింది. అయినా ప్రజలపై ట్రూ-అప్ ఛార్జీల పేరుతో భారాన్ని మోపుతుంది. ట్రూ-అప్ ఛార్జీలపై డి న్యూస్ ప్రత్యేక కథనం. గత ప్రభుత్వం హయాంలో ట్రూ-అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ బకాయిల పేరుతో భారాన్ని మోపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ భారాలను ప్రజలపై ₹1 కూడా వేయమని ప్రకటించడంతో ప్రజలు ఆశపడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చారు.
ఇప్పుడు 5 ఏళ్లకు కలిపి 12,717 కోట్ల రూపాయలు వినియోగదారుల నుంచి వసూలు చేస్తామన్న డిస్కమ్ల ప్రతిపాదనతో ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. గతంలో విచ్చలవిడిగా ట్రాన్స్ఫార్మర్లు, ఇతర పరికరాలు కొనుగోలు చేసి ఆ ఖర్చులు 5 ఏళ్లలో చూపించకుండా ఇప్పుడు రెవెన్యూ లోటుగా చూపిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ విద్యుత్ భారాలను ప్రజలపై మోపి వసూలు చేసుకుంటామని డిస్కమ్లు విద్యుత్ మండలికి ప్రతిపాదనలు పంపారు. దీంతో ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాలు వేస్తే వ్యతిరేకత వస్తుందని డిస్కమ్లు పంపించిన ప్రతిపాదన పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. స్మార్ట్ మీటర్లు మార్చాలని చెప్పి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అతని నుంచి వచ్చామని చెప్పారు. సరే మనకు ఐడియా లేక సరే సార్ అన్నాము. అది మీటర్ మార్చిన కాడి నుంచి కరెంటు బిల్లులు పాత మీటర్కి ఈ మీటర్కి చూస్తే చాలా వ్యత్యాసం ఉంది. చాలా ఎక్కువగా వస్తున్నాయి అన్ని మీటర్లు. అది దాని గురించి గతంలో వచ్చేది అంత 500 వచ్చేది, ఇప్పుడు 850, 900 వస్తుంది. నేను పంచర్లు వేసుకుంటా సైకిల్ షాప్, చిన్న సైకిల్ షాప్ నడుపుకుంటున్నాను. 100-200 దాకా వస్తాయి వ్యాపారము నాది. అది కాక కరెంట్ మీటర్ స్మార్ట్ మీటర్ అనేది పెట్టారు. కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది సార్. ఇంటికాడ బాడిగ ఇల్లు, ఇక్కడ ఇల్లు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నా సార్. అది సార్ నా పరిస్థితి. అది దయచేసి అవి తీసేసేయండి సార్. అవి తీసేసి మామూలుగా పెట్టండి సార్. ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించారు. లోకేష్ మీటర్లు పెట్టనీయం, పెడితే పగలగొట్టడం కూడా ప్రజలకు పిలిపించారు. అలాంటి కూటమి ప్రభుత్వం ప్రస్తుతం స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉంది. ఒంగోలు నగరంలో కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద భావించి ఒంగోలు నగరంలో కూడా బిగిస్తూ తిరుగుతూ ఉన్నారు. ఒకటి అదాని కంపెనీ తరఫున బిగిస్తానికి వచ్చేవాళ్ళు ఒక్కోసారి యజమానులు లేనప్పుడు కూడా బిగిచి వెళ్ళిపోతున్నారు వాళ్ళ పాటికి వాళ్ళు. అట్లా కాకుండా ఒక్కోసారి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇళ్ళకు వచ్చి, అమ్మ మేము స్మార్ట్ మీటర్లు బిగటానికి వచ్చాం, పాత మీటర్లు తీసి కొత్త మీటర్లు పెడుతున్నాం, మీకు ఎలాంటి ఖర్చు లేదు, బాగుంటుందని చెప్పి వాళ్ళు తెలియని జనం దగ్గరికి వెళ్ళి చెప్పి బిగిచి వెళ్ళిపోతున్నారు. అట్లా మోసం చేస్తున్నారు, దొంగల్లాగా వస్తూ ఉన్నారు, అట్లా చేస్తున్నారు. ఏమైనా మొత్తమైన ఈ స్మార్ట్ మీటర్ల మీద మెజారిటీ ప్రజానీకం అంటే అవగాహన ఉన్నవాళ్ళు మొత్తం మాకు అవసరం లేదని వ్యతిరేకిస్తూ మా ఇంటికి పెట్టవద్దని చెప్పి కూడా చెప్తున్నారు. వాళ్ళకి అవగాహన ఉంటే, అలా మీటర్ల మీద ఎలాంటి అవగాహన లేని వాళ్ళు మాత్రం వాళ్ళకి తెలియక ఈ మోసం మాటలు నమ్మి పెట్టించుకుంటున్నారు. ఈ భారాన్ని ఆమోదిస్తే ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క లెక్కన బిల్లులో వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రతి ఇంటికి నాణ్యమైన విద్యుత్ అందిస్తామని విద్యుత్ అధికారులు మీటర్లు బిగిస్తున్నారు. దానికి సంబంధించిన మీటర్ కొనుగోలు ధర చూపించకుండా ఇంటికి బిగించి ప్రతి బిల్లులోనూ కొంత మొత్తాన్ని కలుపుకుంటూ వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే వామపక్ష ప్రజా సంఘాలు విద్యుత్ స్మార్ట్ మీటర్లను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతున్నారు. ప్రభుత్వ మెతక వైఖరి కారణంగానే విద్యుత్ స్మార్ట్ మీటర్లు ప్రతి ఇంటికి బిగించే ప్రక్రియ చేపట్టారు. వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై వేస్తూ మరోపక్క విద్యుత్ స్మార్ట్ మీటర్ల భారాన్ని ప్రజలపై వేస్తే ప్రజలలో వ్యతిరేకత వస్తుందన్న భావన ప్రభుత్వంలో ఉంది. స్మార్ట్ మీటర్లు బిగిస్తే బద్దలు కొట్టండి, మీ ఇంటి దగ్గరికి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ రానివద్దని చెప్పి పిలుపునిచ్చాడు. అధికారంలోకి వచ్చినటువంటి ఈ 14 మాసాల కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాను బాధుడైనటువంటి కార్యక్రమానికి నిదర్శనంగా నిలువెత్తు సాక్ష్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం 12,717 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపైన విపరీతంగా భారాలు మోపుతూ ఉన్నాడు. ఒకవైపునేమో ట్రూ అప్ ఛార్జీలు, ఇంకొక వైపునేమో సర్ఛార్జీలు, మరొక వైపునేమో విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించి ముందు వ్యాపార వాణిజ్య ప్రభుత్వ సముదాయాల ముందు బిగించి దాని తర్వాత ప్రజలపైన బాధేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అవినీతి సొమ్ముకు పాల్పడడానికి ప్రభుత్వం తెరలేపింది అనేటువంటిది ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈరోజు అలాంటి విద్యుత్ ఛార్జీలను రేపు రానున్నటువంటి రోజుల్లో 25 సంవత్సరాల కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచుకొని ప్రజలపైన దాదాపు 1,25,000 కోట్ల రూపాయలు
భారాలు మోపడానికి ఈనాడే శ్రీకారం చుట్టినటువంటి కూటమి ప్రభుత్వం మీకు మాట్లాడేటువంటి నైతిక అర్హత ఉందా? మీరు ప్రజలపైన భారాలు వేయమని చెప్పి స్మార్ట్ మీటర్లు వద్దు బద్దలు కొట్టండి అని చెప్పి మీరు మళ్ళీ ఆ పనే చేస్తూ ఉన్నారు. ఎవరైనా గుండ్రాయి బండ్రాయితో ప్రజల పళ్ళు ఊడగొట్టేటువంటి కార్యక్రమం, ప్రజలపైన పన్నులేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తప్ప ప్రజల యొక్క సంపదను పెంచడానికి, ప్రజలు సుఖశాంతితో బ్రతకడానికి కావాల్సినటువంటి ఏ నిర్ణయం కూడా జరగలేదనేటువంటిది గమనించి విద్యుత్ ఛార్జీల పెంపుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోయినా, స్మార్ట్ మీటర్లు బిగించేటువంటి కార్యక్రమాన్ని రద్దు చేసుకోకపోయినా ఈ ప్రభుత్వాన్ని ప్రజలు రద్దు చేస్తారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు గుండ్లపల్లి ఆదినారాయణ షష్ఠి పూర్తి సందర్భంగా ముద్రించిన ప్రకాశం తాలూకా సమగ్ర దర్శిని గ్రంథాన్ని డాక్టర్ రావిపాటి ప్రసాదరావు, అడ్వకేట్ వివి నరసింహారెడ్డి ఆవిష్కరించారు. ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు గుండ్లపల్లి ఆదినారాయణ కుమారుడు విశ్రాంత ప్రిన్సిపల్ జిల్లా జడ్జి గుండ్లపల్లి వెంకటకృష్ణయ్య తెలిపారు. ఒంగోలు పీవీఆర్ హైస్కూల్ మైదానంలో నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శనలో జరిగిన సభకు అధ్యక్షత వహించిన ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు మాట్లాడుతూ పేరుకు షష్ఠి పూర్తి సంచిక అయిన ప్రకాశం జిల్లా సాంస్కృతిక వైభవం, కళలు, స్వాతంత్ర సమరయోధుల చరిత్ర ఈ గ్రంథంలో ముద్రించడం జరిగిందని అన్నారు. స్వాతంత్ర పోరాటంలో అనేక ఘట్టాలు ఈ పుస్తకంలో గ్రంథకర్త స్వాతంత్ర సమరయోధుడు శ్రీ రామచంద్రుని వెంకటప్ప పొందుపరిచారని అన్నారు. కార్యక్రమంలో న్యాయవాది పంగుళూరు గోవిందయ్య, విశ్రాంత రిజిస్ట్రార్ మురళీకృష్ణ, గోరకవి సంపత్ కుమార్, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు సేవా సమితి అధ్యక్షుడు బైరపునేని సూర్యనారాయణ, దేనుకొండ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ముందుగా గుండ్లపల్లి ఆదినారాయణ దంపతుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అతిథులను ఘనంగా సత్కరించారు. వస్త్రం ఒప్పుతారు స్వామివారికి. ఇది గుండ్లపల్లి ఆదినారాయణ గారి శేషం వస్తుంది కాబట్టి తీసుకోండి. ఎర్రజాల వారు పంపించారు. చక్కటి కార్యక్రమాన్ని సంకల్పం చేసి ఇక్కడ ఏర్పాటు చేయడానికి మూల కారణం మా గోవిందయ్య గారు, పంగులూరు గోవిందయ్య గారు. వారే ఇక్కడ ఈ అడ్రస్ అన్ని కనుక్కొని కార్యక్రమాన్ని తీసుకోండి. అలానే మురళి సుమన ఇంకోటి పంగులూరు గోవిందయ్య గారు వందన సమర్పణ చేస్తారు. రోజుల్లో ఈ మూడింటిని కూడా మనకి దక్కనివ్వకుండా బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనల్ని బానిస బ్రతుకులుగా చేసినటువంటి సందర్భంలో ఈ పోరాటాన్ని ముఖ్యంగా చేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఏర్పడింది. అయితే ఆ రోజుల్లో స్వాతంత్ర పోరాటం శాంతియుతమైనటువంటి పోరాటం, సాయుధమైనటువంటి పోరాటం. శాంతియుతమైనటువంటి పోరాటం ద్వారా ఆకర్షితులైనటువంటి వాళ్ళు కొంతమంది అయితే, సాయుధ పోరాటానికి ఆకర్షితులైనటువంటి కొంతమంది కూడా ఈ ఉద్యమంలో పాల్గొని ఎవరి ద్వారా స్వాతంత్రం వచ్చింది అన్నటువంటిది కూడా మనం కొంతకాలం దాని మీద కూడా చర్చ జరిగినటువంటి సందర్భం. ఏదైనా కానీ ఈ స్వాతంత్ర పోరాటానికి మొట్టమొదటి బీజం వేసినటువంటి వాడు, మొట్టమొదటి తొలి అడుగు వేసినటువంటి వాడు మహాత్మా గాంధీ. కాబట్టి ఆయన గాంధీని మనం మహాత్మా గాంధీగా పిలుచుకుంటాం. ఆయన వేసినటువంటి తొలి అడుగు, అరే ఒక్కడు ఈ మహాత్మా గాంధీ అన్నటువంటి వాడు వేసినటువంటి ఒక్కడుగు ఈ బ్రిటిషు సామ్రాజ్యాన్ని కోకటి వేళ్లతోటి పెకలిస్తుందా అన్నటువంటి అనుమానం కూడా ఆ రోజుల్లో అందరికి కలిగింది. అయితే ఆ ఒక్క అడుగే అడుగైంది, ఆ ఒక్క అడిగే 2 అడుగులైన 2 4 ఆ అడుగుల మహాసముద్రమే. ఆదినారాయణ గారు ఆయన 80 ఎకరాలు 70 ఎకరాలు ఆస్తుంటే మొత్తం త్యజించి ఆయన భార్య స్వాతంత్ర సమరయోధంలో పోటీ చేసి కృషి చేసి వాళ్ళ ఆశంతా పోగొట్టుకున్నారు. గవర్నమెంట్ ఏమి ఇస్తానా కాదని, ఇల్లు ఇస్తాను నాకెందుకే, నాకు ఇల్లు నాకేం అవసరం లేదని చెప్పి ఏ బెనిఫిట్ తీసుకోకుండా ఉన్నందుకు ఆయన మెచ్చుకోవాలి. తదుపరి ఆయనకు ఒకసారి అమ్మగారికి బాగా లేకపోతే ప్రసాదరావు వచ్చి చూశాడవయ్యా అన్నాడు. నన్ను ఏమయ్య ప్రసాదరావు అని పిలిచేవాడు.
మన ఓపెన్కి వచ్చారు వారు. అయిపోయిన తర్వాత వెళ్ళి చూసిన తర్వాత ఏమయ్యా ఫీజు ఇస్తాను తీసుకోవయ్యా, మీ దగ్గర ఫీజు తీసుకుని అన్యాయం చేయకుంటారా సార్ దేశానికి అన్న. అంటే అంత గొప్ప వ్యక్తి ఆయన. అయిపోయిన తర్వాత పూర్వకంగా ఒకసారి కొన్ని పుస్తకాలు ఉంటే ఈ పుస్తకం నాకు ఇస్తారా సార్, ఎవరయ్యా నేనేమో మళ్ళీ అంత స్ట్రాంగ్ దృఢ నిశ్చయం గల వ్యక్తి. ఇవన్నీ స్వాతంత్ర సమర యోగులు ప్రకాశం పుత్రులు గారి లైబ్రరీ సంబంధం. ఇవన్నీ లైబ్రరీ సప్లై చేస్తానని మీకు ఇవ్వను, మీకు ఎవరికి పశువులకి జొన్న చప్ప పెడితే వాటికి బలం వస్తుంది, వరి గట్టి మంచిది కాదని ఆయన చెప్పిన విషయం రాశాడు. అంటే చాలా లోతైన విషయాలు ఆయన రాసి మన కోసం ఇచ్చారు. ఆయన చాలా సింపుల్గా ఉండేవాడు. ఆ కరణీకం స్వాతంత్రం వచ్చిన తర్వాత హెరిడిటరీ కరణీకం కూడా అడగలేదు. ఆయన స్నేహితులు ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణుడు గారు, పట్టాభి సీతారామయ్య గారు. ఇక్కడి నుంచి ఆయన యూపీ గవర్నర్గా పట్టాభి సీతారామయ్య గారు ఉన్నప్పుడు ఈయన ఇక్కడి నుంచి వెళ్తే పట్టాభి సీతారామయ్య గారు గేట్ దగ్గరికి వచ్చి ఆయన రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే ఈయన ఆర్డినరీ క్లాస్లో వెళ్ళాడు, రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే నేను ఆయన స్వయంగా చూశాను. 2-3 సంవత్సరాలు మా ఇంట్లో ఉన్నారు. నిత్యతృప్తుడు ఆయన్ని స్మరించుకోవడం. ఎందుకంటే ఈ గ్రంథకర్త ఆయన. శ్రావణ అమావాస్యను పురస్కరించుకొని రాజ్యలక్ష్మి అమ్మవారిని గాజులతో అలంకరించారు. ముందుగా విశ్వక్షేణ పూజ, శ్రీచక్రానికి పంచామృత అభిషేకం, మూలమంత్ర సహిత అష్టోత్తర శతనామావళి, సహస్రనామ పూజ, కుంకుమార్చన, 108 తామర పుష్పాలతో అర్చన కన్నుల పండుగగా జరిగింది. కార్యక్రమంలో గ్రామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మణిద్వీప వర్ణన పారాయణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు పరాంకుశం సమీర్ కుమార్ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఓం శక్తి మహత్రాయ నమః, అష్టైశ్వర్యాయ నమః, క్లీం కాళినీ నమః, లక్ష్మీ నారాయణ్యే నమః. సందీప్ గారు మన దగ్గర ఎస్పీబీసీలో ఆంజనేయ వరద గోవిందో అక్రూర వరద వెంకటరమణ గోవింద 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 ఓం తద్బ్రో నమః. అంతఃశరదబోధేషు గృహాయాం విశ్వమూర్తిషు శరణం మమ తస్మాత్ కారుణ్యభావే सर्वसिद्धि महाप्रवृत्ति राजं प्रभुति सर्वदा महालक्ष्मी सूत्रं కొరిసిపాడు మండలం గుడిపాడు జాతీయ రహదారి వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా నుంచి మార్టూరుకు టమాటా లోడ్తో వెళ్తున్న బొలేరా వాహనం డ్రైవర్ నిద్రమత్తుతో అదుపు తప్పి మధ్యలో ఉన్న సిమెంట్ దిమ్మెలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వాహనం బోల్తా పడింది. డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఎస్సీ వర్గీకరణ సాధించిన సందర్భంగా ప్రతి గ్రామంలో ఎంఆర్పీఎస్ జెండాల ఆవిష్కరణలు చేపట్టాలని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. అద్దంకి కట్టకిందపాలెంలో 25వ తేదీ ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ చేస్తున్నట్లు నాయకులు పూనూరి రమేష్ మాదిగ తెలిపారు. మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ప్రతి గ్రామంలో ఎంఆర్పీఎస్ జెండాలు ఆవిష్కరిస్తున్నట్టు తెలిపారు. అద్దంకిలో ఎంఆర్పీఎస్ జెండాలతో ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు. రేపు టౌను కట్టకిందపాలెంలో జెండా కూడా ఆవిష్కరణ జరుగుతుంది. అదేవిధంగా మరి రేపు అంబేద్కర్ భవనం నుంచి మరి అంబేద్కర్ బొమ్మ కాడికి వచ్చి అంబేద్కర్ బొమ్మకు దండేసి ఆడ నుంచి కట్టకిందపాలెం మరి ర్యాలీగా వెళ్ళి అక్కడ కొన్ని ప్రసంగాలు చెప్పి మరి ఆ యొక్క జెండా ఆవిష్కరణ జరుగుతుంది.
అదేవిధంగా మిగిలిన గ్రామాల్లో కూడా ఇంకా జెండా ఆవిష్కరణ జరగాల. అదే మన శ్రీ మందాకృష్ణ ఆదేశాల మేరకు జిల్లా కమిటీ కానీ, మరి నియోజకవర్గ కమిటీ కానీ, మండల స్థాయి కానీ, గ్రామ స్థాయి కానీ అభివృద్ధి చెందాలని మీరందరూ మాకు సహకరిస్తారని మీ అందరి ఆశీస్సులతో మీ అందరికీ నమస్కరిస్తూ, ప్రతి గ్రామంలో కూడా జెండా ఆవిష్కరణ జరిగి ప్రతి గ్రామంలో కూడా కమిటీ వేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు అందినాయి. దానిలోనే భాగంగానే ప్రతి గ్రామంలో కూడా జెండా ఆవిష్కరణలో కమిటీలు జరిగినాయి. ఇందులోని అద్దంకిలోనే కట్టకిందపాలెంలో కూడా రేపు సోమవారం 25వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ఇందులోనే భాగంగానే మేము రేపు అంబేద్కర్ భవనం దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి కట్టకిందపాలెంలోనే జెండా ఆవిష్కరణ జరుగుతుంది. కావున అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు, గ్రామాలు, అధ్యక్షులు, కార్యకర్తలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టంగుటూరు వ్యవసాయ సొసైటీ చైర్మన్గా మక్కెన హరిబాబు ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. అర్హులైన పేద ప్రజలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు గృహ నిర్మాణానికి ఇవ్వాలని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఘనంగా సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలు. డి న్యూస్లో నేటి మాట. విలువలేని మనుషులకి ఎంత విలువ ఇచ్చినా సరే చివరికి మన విలువ తగ్గేలా చూస్తారు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.